నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత మహిళల క్రికెట్ జట్టు విజయం కాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు. టీడీపీ భీమా 5 లక్షల ఆర్థిక సాయం అందజేత. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రతిష్టాత్మకమైన ఐసీసీ వరల్డ్ కప్ లో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ వినుకొండ పట్నంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్నంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు దేవాలయ పూజారులు, నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయి. భారత జట్టు వరల్డ్ కప్ ను గెలవాలని స్వామివారిని వేడుకున్నారు. అదేవిధంగా పట్నంలోని ప్రధాన మసీదులో కూడా మత పెద్దలు, ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్నంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీడాకారిణులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలెనని కోతకాల పండుగను పట్నంలోని నష్టపేట రోడ్డులోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చిలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ స్పర్జన్ కుమార్ అధ్యక్షత నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా నష్టపేట మేరీకల్స్ మెమోరియల్ సెంటనరీ టౌన్ తెలుగు బాప్టిస్టు చర్చి పాస్టర్ రెవరెండ్ మున్నంగి ఎలీషా విచ్చేసి కోతకాల పండుగ యొక్క విశిష్టతను వివరించారు. ప్రసంగం అనంతరం సంఘంలోని భక్తులందరూ కుటుంబ సమేతంగా వచ్చి పాస్టర్ల చేత ఆశీర్వాదాలు, ప్రత్యేక ప్రార్థనలు తీసుకున్నారు. కోతకాల పండుగను పురస్కరించుకుని చర్చి అవుట్ రీచ్ కోఆర్డినేటర్ శశి ఆనంద్ చర్చి ఆవరణలో జామకాయల స్టాల్ ను ఏర్పాటు చేయగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జామకాయలను తీసుకున్నారు. ఇక నా దగ్గర ఏమీ దాచుకోలేనంతగా, ఏమి కూడా ఆయన దగ్గర ఇంకా ఏమీ లేదు. సిలువలో వస్త్రాలు ఒకరికి ఇచ్చాడు, ప్రాణాన్ని సిలువ మీద వదిలాడు, ఆత్మను దేవునికి అప్పగించాడు. తన చివరి రక్తాన్ని మన కొరకు ఆయన చిందించి కలువరి సిలువలో మన కొరకు ఆయన త్యాగం చేశాడు. ఇవ్వడానికి యేసుక్రీస్తుని మించి నీకు గొప్ప వ్యక్తి ఎవరు లేరు. ఇదంతా నేను నీ కొరకు ఇచ్చాను. ప్రభు యొక్క త్యాగంలో నుండే నీవు నేను. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీమా సౌకర్యాన్ని కల్పించడం హర్షణీయమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పాలడుగు నాగేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించగా టీడీపీ పార్టీ భీమా ద్వారా అందించిన 5 లక్షల రూపాయల చెక్కును చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మృతుని కుటుంబ సభ్యులకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలడుగు నాగేశ్వరరావు పార్టీకి, ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, కష్టకాలంలో పార్టీకి వెన్నంటే అండగా నిలిచారని, అటువంటి కార్యకర్త నాగేశ్వరరావు మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రమాద బీమా చేయటం వలన ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకుందన్నారు. పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. ఇంతటితో వెల్లాన్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెల్లాన్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.